మన వారాహి సిల్వర్ జ్యువెలరీలో అద్భుతమైన ఆఫర్స్ పొందండి మరియు కారు గెలుచుకునే గొప్ప అవకాశం. మాజీ మంత్రి రోజా యంగ్ లీడర్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రతిష్టాత్మకంగా ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆడుదాం ఆంధ్రాలో భారీగా అవినీతి జరిగిందని కూటమి ప్రభుత్వం అనుమానాలు వ్యక్తం చేస్తోంది. నివేదిక అందజేయాలంటూ విజిలెన్స్కు ప్రభుత్వం ఆదేశించింది. ప్రభుత్వానికి 3000 పేజీల విజిలెన్స్ అధికారుల నివేదిక చేరినట్లుగా తెలుస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా 600కు పైగా ప్రాంతాల్లో విచారణ చేసినట్లుగా సమాచారం. 40 కోట్ల రూపాయల అంచనాతో మొదలై 125 కోట్లకు చేరింది ఆ కార్యక్రమం వ్యయం. అలాగే 40 కోట్లు దుర్వినియోగం జరిగినట్లుగా నివేదిక తెలిసింది. ఆడుదాం ఆంధ్ర సమయంలో క్రీడా శాఖ మంత్రిగా ఆర్కే రోజా, శాప్ చైర్మన్గా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి పనిచేశారు. రోజా, బైరెడ్డిపై క్రిమినల్ కేసులు పెట్టాలని ప్రభుత్వానికి విజిలెన్స్ సిఫార్సు చేసింది. శాప్ ఇన్ఛార్జ్ ఎండి హర్షవర్ధన్తో పాటు పలువురు అధికారులపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి విజిలెన్స్ అధికారులు సూచించారు. నివేదిక ఆధారంగా కేసును ఏసీబీ లేదా సిఐడికి అప్పగించేటువంటి ఛాన్స్ ఉంది. త్వరలోనే రోజా, బైరెడ్డి అరెస్ట్ అవుతారంటూ కూడా కూటమిలో ప్రచారం జరుగుతోంది. తప్పు చేసిన వారిని వదిలిపెట్టమని కూడా చెప్పారు మంత్రి రాంప్రసాద్ రెడ్డి. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, ఏం జరగబోతుంది? ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో అవినీతి జరిగిందంటూ కూడా చెప్తూ ఉన్నారు. ఒకవేళ అరెస్టు తప్పదా రోజా, బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి విషయంలో అనేటువంటి మాట ఎలా చూడాలంటారు ఈ పరిణామాన్ని? మరి ఆడుదాం ఆంధ్రాలో భారీగా అవినీతి జరిగిందంటూ గత 2 సంవత్సరాలుగా టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చి దాదాపు రేపు జూన్ నెల వస్తే దాదాపు 2 సంవత్సరాలు కంప్లీట్ అవుతుంది. గత 20 నెలల నుంచి కూడా ఆడుదాం ఆంధ్రాలో భారీగా అవినీతి జరిగింది. 120 కోట్ల అవినీతి జరిగింది. ఈ అవినీతికి కారణం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, రోజా ఏదైతే క్రీడల శాఖ మంత్రిగా ఉన్న రోజా, షాప్ చైర్మన్ గా ఉన్న బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ప్రధాన కారణం. 40 కోట్ల నుంచి అంచనాలు మొదలై 120 కోట్లకు చేరింది. అయితే ఇక్కడ ప్రధానంగా 40 కోట్లు దుర్వినియోగం అయింది. రాష్ట్ర వ్యాప్తంగా 600 ప్రాంతాల్లో విచారించడం, పలువురిని విచారించిన తర్వాత ఏదైతే రాష్ట్ర ప్రభుత్వానికి విజిలెన్స్ కమిటీ ఒక నివేదిక ఇచ్చింది. ఆ నివేదికలో ప్రధానంగా రోజా, ఇటు షాప్ మాజీ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అవినీతికి పాల్పడ్డారు, 40 కోట్ల అవినీతి జరిగింది అంటూ ఏదైతే విజిలెన్స్ నివేదిక ఇచ్చిందో వాటిపైన క్రిమినల్ చర్యలు తీసుకోమని నేరుగా ప్రభుత్వానికి సిఫారసు చేసింది. అయితే రోజా పైన, ఇటు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి పైన క్రిమినల్ కేసులు నమోదవుతాయి. అటు కేసులు కూడా సిట్కి కానీ సిఐడికి కానీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయంటూ రాజకీయంగా ఒక ప్రచారం నడుస్తుంది. అయితే ఇక్కడ ప్రధానంగా తప్పు చేసిన వారిని ఎవరిని వదలమంటూ ఇప్పటికే మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మంత్రి కూడా ప్రకటించడం జరిగితే ఇక్కడ ప్రధానంగా అవినీతి ఎక్కడ జరిగింది చూపించాలంటూ ఇప్పటికే అటు రోజా కానీ ఇటు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి కానీ తీవ్రంగా వ్యాఖ్యానించిన పరిస్థితి నేపథ్యం ఉంది. అయితే ఇక్కడ ఏదైతే ఈ 40 కోట్ల అవినీతికి సంబంధించిన అంశంలో ఇటు రోజాను అటు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిని త్వరలో విచారిస్తారనే ఒక ప్రచారం జరుగుతుంది. మరోపక్క ఇటు రోజా పైన అటు సిద్ధార్థ రెడ్డి పైన ప్రభుత్వం ఉచ్చు బిగిస్తుంది అంటూ నేరుగా టీడీపీ కూటమి నేతలు ఆరోపణలు చేస్తున్నారు. అటు రోజా ఇటు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఇద్దరు జైలుకి వెళ్ళడం ఖాయమంటూ టీడీపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. మురళి, రైట్. అంటే రాజకీయ కోణంలోనే చూస్తున్నారు తప్ప ఈ కేసుకు సంబంధించి నిజమైనటువంటి విచారణ జరగడం లేదు అనేటువంటిది కూడా రోజా అలాగే బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి. ఆ కోణంలోనే చూడొచ్చంటారా మనం కూడా? మురళి, ఇప్పటికే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పలువురు నేతల పైన పలు కేసులు నమోదు చేశారు. ఆ కేసుల్లో కూడా మనం లిక్కర్ కేసు వ్యవహారం చూసాం. లిక్కర్ కేసులో నేరుగా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేసిన నేపథ్యం చూసాం. అయితే ఆ కేసులో కీలక నిందితులందరికీ బెయిల్ రావడం, మరోపక్క ఆడదాం ఆంధ్ర పైన క్రిమినల్ చర్యలకు సిఫారసు చేయడం, అప్పుడు ఏదైతే అప్పుడు షాప్ ఎండీగా ఉన్న హర్షవర్ధన్ తో పాటు కొంతమంది అధికారుల పైన క్రమశిక్షణా చర్యలు తీసుకోమని ఇప్పటికే విజిలెన్స్ కమిటీ ప్రభుత్వానికి సూచనలు చేసింది. అయితే ఇక్కడ ప్రధానంగా రోజా ఇటు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిని ప్రధానంగా టార్గెట్ చేస్తున్నారు. ఏదైతే ఏబిఎన్ కు సంబంధించిన వ్యవహారం పైన వైఎస్ఆర్సీపీ నేతలు నిరసన వ్యక్తం చేయడంతో అందులో రోజా ప్రధానంగా కీలక పాత్ర పోషించడం కూడా ఒక కారణం అని చెప్పొచ్చు. ఏదైతే రోజా ఇప్పుడైతే అటు నగిరి నియోజకవర్గంలోనూ ఇటు రాష్ట్ర వ్యాప్తంగా మహిళా నేతగా యాక్టివ్ కావడంతో అయితే ఏబిఎన్ కార్యాలయం ముందు నిరసనకు దిగడంలో కీలక పాత్ర పోషించిందనే నేపథ్యంతోనే షాప్ కు సంబంధించిన ఇష్యూ ఏదైతే తమకు సంబంధం లేని అంశంలో కావాలని ఇరికిస్తున్నారంటూ ఒకవైపు రోజా వ్యాఖ్యానిస్తున్నా, మరోపక్క 120 కోట్ల ఆడదాం ఆంధ్రలో
40 కోట్ల అవినీతి ఎక్కడ జరిగిందంటూ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఎదురుదాడి చేస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారం మనం చూసినప్పుడు వైసీపీ నేతలనే టార్గెట్ చేసుకుని టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రెడ్ బుక్ రాజ్యాంగ ద్వారా ఏదైతే వైసీపీ నేతలను ఇరికిస్తున్నారు, వైసీపీ నేతల మీద కేసులు పెడుతున్నారు. ఇప్పటికే పలువురు ఏదైతే జోగి రమేష్ కావచ్చు, కాకాని గౌతమ్ రెడ్డి కావచ్చు, ఇటు చాలా కాకాని గౌతమ్ రెడ్డి కావచ్చు, మరికొంతమంది నేతలు పేరు నాని పైన కావచ్చు, మరికొంతమంది నేతల పైన రెడ్ బుక్ రాజ్యాంగం ద్వారా ఏదైతే వైసీపీ నేతలను కావాలని హింసిస్తున్నారు, కావాలని కేసులు పెడుతున్నారంటే ఇప్పటికే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ధ్వజమెత్తిన నేపథ్యం చూసాం. రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ నేతలు కార్యకర్తలు కూడా కేవలం అవినీతి జరగకపోయినప్పటికీ వైసీపీ నేతలను ఇరికించే కార్యక్రమమే చేస్తున్నారు. ఇందులో భాగంగా ఏదైతే ఒక ప్రధాన మీడియా పైన జరిగే ప్రధాన మీడియాలో నిరసన జరిగితే నేడు మళ్ళీ రోజాను బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి తెరపైకి తీసుకొచ్చి డైవర్ట్ పాలిటిక్స్ చేస్తున్నారు. మారిగన్ అంశాన్ని పక్కదోవ పట్టించడానికి మళ్ళీ ఆడదాం ఆడదాం తెరపైకి తెచ్చారంటూ వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కిరణ్. ఇక మాజీ మంత్రి రోజా, యంగ్ లీడర్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి చుట్టూ ఉచ్చు బిగుస్తున్నట్లుగా తెలుస్తోంది. వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రతిష్టాత్మకంగా ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇక ఆడుదాం ఆంధ్రాలో భారీగా అవినీతి జరిగిందని కూడా కూటమి ప్రభుత్వం అనుమానాలు వ్యక్తం చేస్తోంది. నివేదిక అందజేయాలంటూ విజిలెన్స్కు ప్రభుత్వం ఆదేశాలైతే ఇచ్చింది. ప్రభుత్వానికి 3000 పేజీల విజిలెన్స్ అధికారుల నివేదిక చేరింది. రాష్ట్ర వ్యాప్తంగా 600కు పైగా ప్రాంతాల్లో విచారణ అయితే జరిగింది. అలాగే 40 కోట్ల రూపాయల అంచనాతో మొదలై 125 కోట్లకు ఈ కార్యక్రమం వ్యయం కూడా చేరింది. ఇక 40 కోట్ల రూపాయలు దుర్వినియోగం జరిగినట్లుగా కూడా నివేదికలో స్పష్టంగా పేర్కొన్నారు. ఆడుదాం ఆంధ్ర సమయంలో క్రీడా శాఖ మంత్రిగా ఆర్కే రోజా, శాప్ చైర్మన్గా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి పనిచేశారు. రోజా, బైరెడ్డిపై క్రిమినల్ కేసులు పెట్టాలని కూడా ప్రభుత్వానికి విజిలెన్స్ సిఫార్సు చేసింది.